ప్రభుకు స్తోత్రము. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క దినం యొక్క వాగ్దానము కొరకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు మనకిచ్చిన వాగ్దానము ఏమనగా గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రభు ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకు చేస్తున్నాడు. మేలు చేయుట యందు విసుకక ఉందుము. ఎందుకనగా ప్రభు మనకు మేలు చేయుటలో విసుకక మనం ఉన్నాడు. అది ఆయన మనస్సు. మేలు చేయుట యందు ఆనందించువాడు ఆయన విసుగు చెందనివాడుగా ఉన్నాడు. ఇదే మనస్సును మనము కలిగి ఉన్నప్పుడు తగిన కాలమున పంట కోతుము. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనము ఏ విత్తనం విత్తామో అదే పంట కోస్తాం. కనుక మనము మేలు చేయుట యందు విసుకక ఉందము అని ప్రభు చెప్తున్నటువంటి మాట యొక్క అనుభవం ఏంటంటే, మరి ముఖ్యంగా ఎవరికి మేలు చేయాలని ప్రభు కోరుతున్నాడు? మనకు సమయం దొరికిన కొలది చాలా పర్యాయాలు నాకు టైం లేదు, సమయం లేదు, మేలు చేద్దామనుకున్నాము, మరి నాకు సమయం దొరకలేదు అని మనము ఎంతో మాట్లాడుతుంటాం. మన కళ్ళ ముందు ఎంతో అక్కరలో ఉన్నవారు, ఎంతో ఇబ్బందిలో, కొరతలో, వేదనలో, బాధలో ఉన్నవారు మనకు కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము అని అంటాం. ఎందుకు ఈనాడు మేలు చేయలేకపోతున్నామంటే, ఒక తోటి విశ్వాసి, దేవుని బిడ్డ, ఒక తోటి సహోదరుడు మేలు పొందడం మనకి ఇష్టం లేదు. ఎక్కడ మేలు చేస్తే డెవలప్ అయిపోతాడు అని, ఎక్కడ మేలు చేస్తే ఎక్కడ మరి వృద్ధి పొందుతాడు అని మనం ఏం చేస్తామంటే సహాయం చేయుటకు ఇష్టపడం మనం. ఎందుకనగా మరి మనము మేలుకు బదులుగా కీడు చేయుట అతనికి ఇష్టము అని సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఇలాగ రాయబడింది. కీడు చేయుట అతనికి ఇష్టము అని రాయబడుతుంది. ఏం చేయుట? కీడు చేయుట అతనికి ఇష్టము అని రాయబడుతుంది. అందుకనే పిల్లారా, ఎప్పుడైతే మనము కీడు చేయుటకు ఇష్టపడుతున్నామో అందుకే మనము మేలు చేయలేం. అందుకనే సామెత గ్రంథం 4వ అధ్యాయంలో కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలత్కారము చే దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు అని అంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ 16వ వచనం, 4:16 సామెతల గ్రంథములో, మరి కీడు చేయనిదే నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. ఎందుకు అనంటే మేలు చేయటం చేత కాదు కనుక. ఇంకో చోట అంటాడు, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు మరి దానిని నువ్వు వెనక తీయొద్దు అంటాడు. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క స్వభావము మేలు చేత కీడును జయించటమే. అందుకనే దేవుడు చెప్పాడు సామెత గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో, కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యముల నొందుదురు అని ప్రభు అంటున్నాడు. కనుక మేలు కల్పించే వారికి దేవుడు ఎన్నడూ కూడా మరి వారి రుణమును ఉంచుకోడు. దేవుడు మేలు చేయవానికి మేలు కలుగుతుంది. ఎందుకనగా మేలు చేయువాడు దేవుని సంబంధి అని రాయబడుతుంది. మేలు చేయువాడు దేవుని సంబంధి అని రాయబడుతుంది. ఇక్కడ
ఇక్కడ 3వ యోహాను పత్రిక 11వ వచనములో, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఎందుకు మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి? మేలు చేసేవానికి మేలు చేయటం పెద్ద విశేషమే కాదు. అందుకని మత్తయి సువార్తలో ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు మేలు చేసేవానికి మేలు చేస్తే ఏం ప్రయోజనము అంటున్నాడు. అక్కడ మేలు చేయవానికి మేలు చేస్తే అలాగూ మరి లోకస్తులు కూడా చేస్తారంటున్నాడు దేవుడు అక్కడ. కనుక 5వ అధ్యాయంలో ఇలా రాయబడుతుంది, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని మీకేం ఫలం కలుగును? సుంకరు అలాగూ చేస్తారు కదా. మేలు చేసిన వారికి మేలు చేస్తే ఏం ప్రయోజనము? కీడు చేయువానికి కూడా మేలు చేయాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ మాటలు ఆధారం చేసుకుంటున్నాం మనము. కనుక మేలు చేయటను ఆనందిస్తే, మేలు చేయటను కోరుకుంటే తప్పకుండా మన జీవితంలో దేవుని సంబంధిగా మిగిలిపోతాం. దేవుని సంబంధిగా మిగిలిపోతావు. ఆ అనుభవం నేర్చుకోవడం కొరకు అందుకే మేలు చేయమంటున్నాడు. ఆ రీతిగా ఆ అనుభవంలో మనము కూడా ఉండగలిగితే దైవ స్వభావంలో పాలువారు అవుతాం, దైవత్వంలో పాలువారు అవుతాం. కనుకనే ఒక క్రైస్తవ బిడ్డ యొక్క లక్షణం ఏమిటంటే, దేవుని ఎరిగిన బిడ్డ యొక్క లక్షణం ఏంటంటే మేలు చేయువాడు. కనుక మేలు చేయువాడు దేవుని సంబంధి. అట్టి అనుభవంలో మనము కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మేలు చేయటం మనం ఆనందించను గాక. ప్రభు మనకు సహాయము చేయును గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రభు ఆశీర్వదించును గాక.